హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోచన ఆలోచన. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నారు ఎవరైతే ఉంటారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. అయితే విషయంలోకి వెళ్తే ప్రస్తుతం అయితే ఇప్పుడు యూత్ మంచిగా ఎంజాయ్గా సెలబ్రేట్ చేసుకునే పండుగ వచ్చేసింది. అదేంటి అనుకుంటున్నారా? గణపతి ఉత్సవాలు. ఇప్పుడు గణపతి పండుగలు జరుపుకునే సందర్భం కాబట్టి దాని గురించి వీడియో చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. అయితే దీని గురించి కొంత మనోభావాలు దెబ్బతింటాయి అనుకుంటారు, కానీ నేను కొంచెం క్వశ్చన్ మార్క్ అడుగుతాను ఈ వీడియోలను. దీన్ని చూసి కొంచెం మార్పు చెందే అవకాశాలు ఉన్నాయని విధంగా నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఎవరు తప్పుగా భావించదు. అయితే ప్రస్తుతం ఉన్న యూత్ ఎక్కువగా ఒక సంతోషకరమైన పండుగ గణపతి జయంతిని జరుపుతారు. అసలు ఈ గణపతి జయంతి జరుపుకోవడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. అసలు గణపతి జయంతి జరుపుకుంటున్నాం, ఓకే. అసలు ఈ దైవభక్తి, ఈ హిందూ పండుగ అనేది పక్కన పడితే ఈ గణపతి జయంతి వల్ల గణపతి ఎవరు, గణపతి జయంతి జరుపుకోవడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతున్నాయి అనేది మనం ఒకటి ప్రశ్న వేసుకోవాలి. అయితే ఈ పండుగను ఎవరెవరు జరుపుతున్నారు హిందూ సమాజంలో అనేది కూడా క్వశ్చన్ వేసుకోవాలి. అయితే హిందూ సమాజంలో వచ్చేసి వర్ణ వర్ణ భేదాలు లేకుండా అన్ని కులాల వారు సమానంగా జరుపుకునే పండుగని గణేష్ యొక్క పండుగని చెప్పుకుంటారు. అయితే ఇక్కడ హిందూ సమాజంలో అగ్రగా నిలిచేది ఒక బ్రాహ్మణ వ్యవస్థ, బ్రాహ్మణులు. అయితే బ్రాహ్మణులు ఈ గణపతి పండుగను ఎందుకు ఉత్సవాలుగా జరపలేరు? వాళ్ళు ఏ బ్రాహ్మణుడు చందాలు అడుక్కొని వినాయకుడు పెట్టడు. ఏ బ్రాహ్మణుడు పిల్లలు కూడా వినాయకుడిని జాగారం చేయరు. ఏ బ్రాహ్మణుడు వేలం పాటలో లడ్డు కొనుక్కోడు. వాళ్ళకి తెలుసు ఆ లడ్డులోని ఎటువంటి మహిమ లేదు, ఎటువంటి అది లేదు, ఇది లేని, ఎటువంటి తంత్రం లేని వారికి తెలుసు. బ్రాహ్మణులు ఇలా చందాలు తిరగడం, గణపతి విగ్రహాలు పెట్టడం, డీజేల దగ్గర డ్యాన్స్ చేయడం, మందు తాగడం, ఇలా ఎలాంటివి ఇవి చేయడు. ఎందుకంటే వారికి తెలుసు ఇక్కడ ఎటువంటి ఈ మహిమలు లేవు, తంత్రాలు లేవు. గణేష్ పెట్టడం వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. అది విగ్రహం తయారు చేస్తున్నారు మట్టితోటి, ఇలా సున్నంతో తయారు చేసి ఒక 10-11 రోజుల నుంచి నీటిలో పడేస్తున్నారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, కానీ ఇంకా అది కాలుష్యం చేస్తున్నట్టే. కానీ ఇటు ఈ విగ్రహాలు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని వారికి తెలుసు. అయినా కానీ ఈ పనులు ఎవరు చేస్తున్నారు? భారతదేశంలో మెజారిటీ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళే వీటిని ఎత్తుకొని మరి మేము ఈ చందాలు అడుగుతాం, తిరుగుతాం, విగ్రహాలు పెడతాం, డ్యాన్సులు చేస్తాం, ఎంజాయ్ చేస్తాం అనే విధంగానే పెట్టుకుంటారు. కానీ ఏ ఒక్కరు మరి గణపతి పెట్టుకోవడం వల్ల మాకు ఎటువంటి ఉపయోగం ఉందనే ఆలోచన లేదు. మేము కూడా చిన్నతనంలో ఇవి చేసి రియలైజ్ అయినాం. ఈ పెట్టడం వల్ల మాకు ఎలాంటి ఉపయోగాలు జరిగాయి. ఒక దైవభక్తి అంటే చిన్నతనంలో తెలియదు, అందరు చేస్తున్నారని చేసాం. కానీ మనకు ఏదప్పుడు శాస్త్రీయంగా ఎదుగుతామో, మనం చదువుకున్న ఏజ్లో, మనకు కొంచెం అనుభవం వస్తున్న ఏజ్లో ఈ గణపతి పెట్టడం వల్ల, ఈ విగ్రహాల వల్ల, ఈ భక్తి ఉండడం వల్ల మనకేమైనా మార్పు కలుగుతుందా? మనలో మనం అనుకున్న ఆశలు నెరవేరుతాయా? కోరికలు తీరుతాయా? గణపతి దగ్గర నువ్వు ఇలా భజనాలు చేస్తూ గణపతి కోసం చందా చేస్తే, గణపతి యొక్క నువ్వు ఇట్లా ఉపవాసాలు ఉండి నాన్ వెజ్ తినకుండా ఇలా చేయడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? నువ్వు సరే ఒక 5 సంవత్సరాలు వేసావు గణపతిని, నీకు మార్పు జరిగిందని ఆలోచించుకో. ఇక్కడ ఎటువంటి మార్పు ఉండదు. అది ఒక ఏమంటారు, మూఢత్వపు భక్తి. కానీ ఇలా ఎటువంటి మార్పులు జరగదు. మనలో మార్పు వచ్చినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతామనే ఉండాలా. కానీ ఇలా నీకు భక్తి రూపంలో నువ్వు చందాలు అడిగి గణేష్ కోసం దగ్గర డ్యాన్సులు చేయడం, డీజే దగ్గర డ్యాన్సులు చేయడం, ఇలా హంగామా చేయడం, గణపతి కోసం విగ్రహాలు తెచ్చి నువ్వు పూజలు పునస్కారాలు చేయడం వల్ల నువ్వు అనుకున్న కోరికలు కానీ నువ్వు ఎటువంటి చేసినా కానీ అవి ఎటువంటి నెరవేరాయి. ఎందుకంటే నీలో మార్పు లేని నువ్వు నువ్వు ఎంత భక్తున్నా కానీ నువ్వు జీరోనే. ఇదేదో అనాదిగా వస్తుందని చేస్తున్నారు. కానీ మరి ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల ఉపయోగాలు ఉందని ఎవరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు. అంటే మెజారిటీగా ఉన్న ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇలా గణపతి పెట్టడం వల్ల. ఇక్కడ హిందువుల పండుగ కావచ్చు, కానీ అది పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటని ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోవాలా. అంటే ఇక్కడ నేను పెట్టడానికి వ్యతిరేకం కాదు. పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎటువంటి నష్టాలు ఉన్నాయి కూడా తెలుసుకోవాలి. ఏదో భక్తిగా పెట్టుకుంటున్నావు కానీ ఓకే, భక్తి పెట్టడం వల్ల నీకు అక్కడ ఒక యూత్ జమై నీ యొక్క సమయాన్ని, నీ యొక్క డబ్బును, నీ యొక్క గుడ్డలు చించుకొని ఎగరడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో నువ్వు తెలుసుకోవాలా.
ఎక్కువ నష్టాలే ఉన్నాయి, కానీ దీనివల్ల మీరు ఆ పోగేసుకున్న డబ్బును మీకోసం ఉపయోగించుకోండి. కానీ ఇలా విగ్రహాల కోసం కొని తెచ్చి మళ్ళీ నీటిలో పడేసి ఇలా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇది మీ టైం వేస్ట్ చేసింది తప్ప ఎటువంటి ఉపయోగాలు లేవని నా అభిప్రాయం. మీకోసారి ఆత్మ విమర్శ చేసుకోండి, ఇలా చేయడం వల్ల కరెక్టా కాదనేది. ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణులు అంటే హిందూ సమాజంలో వారు అగ్రగణ్యులు, అంటే వారే హైయెస్ట్ ఉన్నవారు నిచ్చెన మెట్ల వ్యవస్థలో. వారి గణపతి కోసం ఏం చేయరు, వాళ్ళు ఏం చేస్తారు, చందాలు దిగుతారా మీలాగా? ఆ స్టేజ్లో వేస్తారా? గణపతి తెచ్చేటప్పుడు ఇట్లా హంగామా వేస్తారా? మరి లడ్డు పాటలో వేలం పాటలో వాళ్ళు ఏమన్నా తీసుకున్నందుకు ఎగబడతారా? ఇలాంటివి ఏం చేయరు, వాళ్ళకి తెలుసు ఇటువంటి అన్ని ట్రాష్ అని. మరి ఈ మూఢత్వంలో ముంచుతున్నారు. కానీ ఈ మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళే ఎత్తుకొని వారి సమయాన్ని వృధా చేసుకుని వారి డబ్బును వృధా చేసుకున్నారు. కావున ఒకరు మీ ఆత్మవిమర్శ చేసుకొని క్వశ్చన్ చేసుకుని ఈ గణపతి పెట్టడం వల్ల మాకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకోండి. అందుకోసమే ఒక చిన్న వీడియో ఇన్ఫర్మేషన్ ద్వారా, దీంట్లో ఎటువంటి కించపరచడం కానీ ఏం లేవు. క్వశ్చన్ మార్కింగ్ కోసం, అంటే మన కోసం ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకోవడానికే వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.